వీడియోలోకి వెళ్ళే ముందు ఇది చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నన్ను అంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో దానివల్ల ఏంటంటే నా వీడియో ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుంది. సో మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఉంటే లాస్ట్ 15 days స్ట్రాటజీ అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్, ట్రిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో లెట్స్ గో ఇంటు అవర్ వీడియో. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం 6 టిప్స్ ఉన్నాయి. అందులోని ఫస్ట్ టిప్ చూసుకుంటే చిన్న మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి ఈ సోషల్ మీడియా వీటి వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఒకటే పెట్టుకోండి, గోల్ మంచి కాలేజ్ రావాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి, మంచి జాబ్ రావాలి. మనం ఎంత కష్టపడినా ఫైనల్గా కష్టపడే జాబ్ గురించే. సో ఆ జాబే లేకపోతే ఈ స్టడీ ఎందుకు, వేస్ట్ కదా. సో అది మైండ్లో పెట్టుకొని ఫోకస్గా, కన్సిస్టెన్సీ, కాన్ఫిడెంట్గా చదవండి. సో టిప్ నెంబర్ 2 చూసుకుంటే రెఫరెన్స్ అంటే మీకు ఫార్ములా బుక్స్ కానీ, ఎంసెట్ పీవైక్యూస్ బుక్స్ కానీ, అంటే ప్రీవియస్ ఇయర్ బుక్స్ కానీ, లేదు అనుకుంటే హ్యాండ్ బుక్, షార్ట్ నోట్స్ బుక్స్ కానీ, ఇవన్నీ కూడా రిఫరెన్స్ కింద వస్తాయి. వీటిని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టిప్ నెంబర్ 3 టాప్ మార్క్స్ ఇంకా క్వాలిఫై. ఈ టాప్ మార్క్స్ క్వాలిఫై వీడియో మధ్యలో డిస్కస్ చేద్దాం, చూడండి. సో టిప్ నెంబర్ 4 వచ్చేసరికి రివిజన్ ఇంకా అప్లై ప్రాక్టికలీ. సో ఈ టిప్ నెంబర్ 4 చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ప్రాక్టికల్గా అప్లై చేయకుండా జస్ట్ వినేసి అవి వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ బేస్ మీద పెట్టేస్తారు. అది చాలా రాంగ్. మీరు ముందుకుండా అది ప్రాక్టీస్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటేనే అక్కడ మీరు చేయగలరు చీట్ కోర్స్ అని. సో ఇక్కడ టిప్ నెంబర్ 5 చూసుకుంటే చీట్ కోర్స్. సో టిప్ నెంబర్ 6 వచ్చేసరికి స్టే కాన్ఫిడెంట్ అండ్ ప్రాక్టికల్. సో ఇప్పుడు టిప్ నెంబర్ 1లోకి వెళ్దాం. టిప్ నెంబర్ 1లో నేను చెప్పింది అదే, మీరు చదివేటప్పుడు అలాంటి డిస్ట్రాక్షన్స్ కూడా మీ పక్కన ఉండకూడదు. లైక్ మొబైల్ కానీ, టీవీ ఎక్సెట్రా. మీ మైండ్లో ముందే ఫిక్స్ అయిపోవాలి, మంచి కాలేజ్ వస్తే మంచి ప్లేస్మెంట్ వస్తే మంచి జాబ్, మంచి లైఫ్, మంచి కెరియర్ అంతా కూడా మన మైండ్లో ఉండాలి. సో ఆల్రెడీ మీరు అవి డిజైన్ చేసుకుని ఉంటారు మీ లైఫ్లో. సో టిప్ నెంబర్ 2 చూసుకుంటే నేను చెప్పాను కదా, టెక్స్ట్ బుక్స్, ఫార్ములా బుక్స్, రివిజన్ బుక్స్, షార్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ముందు మీరు ప్రిఫర్ చేయండి. లాస్ట్ ఈ 15 days ముందు బాగా ఇవి వచ్చేసరికి రివిజన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ బుక్స్, ఈ ఫార్ములా బుక్ చాలా ఇంపార్టెంట్, ఈ షార్ట్ బుక్, ఈ రివిజన్ బుక్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్. మీ ఫార్ములా బుక్, ఆ ఫార్ములా బుక్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే టిప్ నెంబర్ 3 వచ్చేసరికి మనం ఈ వీడియోలోని టాపర్స్ గురించి డిస్కస్ చేయాలి, జస్ట్ క్వాలిఫై గురించి ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ క్వాలిఫై గురించి ఉన్న స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ మెయిన్గా 5 టాపిక్స్ ఉన్నాయి కెమిస్ట్రీలోని. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే, ఇంకొక పాలిమర్స్, బయోమాలిక్యులర్స్, మెటలర్జీ, ఎస్పీ బ్లాక్. ఈ 5 కూడా చాలా సింపుల్, ఇంకా వెయిటేజ్ కూడా ఎక్కువ వీటికి. ఈ 5 ముందు ప్రిఫర్ చేయండి. ఈ 5లో చేస్తే కెమిస్ట్రీని మినిమం ఒక 8 to 10 మార్క్స్ కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మ్యాథ్స్లో ఒక 20 వచ్చిన, ఫిజిక్స్లో ఒక 20, మొత్తం ఓవరాల్గా ఒక 40+ దాటినా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది నేను జస్ట్ క్వాలిఫై గురించి మాట్లాడుతున్నాను, టాపర్స్ గురించి అయితే కాదు. టాపర్స్ది ఇంకా ముందుంది వీడియో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే టిప్ నెంబర్ 3 ఇది ఏంటంటే ఇది మ్యాథ్స్. ఇది ప్రాబబిలిటీ, మ్యాట్రిక్స్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ, పర్ముటేషన్స్, హైపర్బోలా, ట్రిగ్నోమెట్రీ, ఈ 6 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇక్కడ ఒక 20 to 25 బిట్స్ కవర్ అయితే ఛాన్స్ అవుతుంది. నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఇది టఫ్ కింద వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే లెస్ దెన్ 10K లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కావాలైతే అదే చూసుకుంటే, సో ఇక్కడ ప్రాబబిలిటీ, మ్యాట్రిక్స్, కాంప్లెక్స్ నెంబర్స్, పర్ముటేషన్స్, హైపర్బోలా, ట్రిగ్నోమెట్రీ, నెక్స్ట్ సర్కిల్స్, ఇంటిగ్రేషన్, లిమిట్స్, సో థియరీ, ఈక్వేషన్స్, పారాబోలా, ఈ దాదాపు ఈ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే మినిమం 50+ దాట్ ఛాన్స్ అయితే ఉంది. మొత్తం అన్నీ అయితే చేయొద్దు. ఈ 15 days ఇవి బాగా రివర్స్ చేసుకోండి మీ మైండ్లోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రివర్స్ చేయండి, సమ్స్ చేయండి. మీ నాలెడ్జ్ని వచ్చేసరికి మాక్ టెస్ట్లో పెట్టండి, చీట్ కోర్స్ని వాడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా గేట్లో చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. సో టిప్ నెంబర్ 3లోని ఇది ఫిజిక్స్. ఇది జస్ట్ క్వాలిఫై కాదు, సారీ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడేది, విచ్ ఇస్ లెస్ దాన్ 10K ర్యాంక్. ఇక్కడ ఈ చాప్టర్స్ అన్నీ కూడా సెమీకండక్టర్స్, ఫిజికల్ వరల్డ్,
కరెంట్ ఎలక్ట్రిసిటీ, లా ఆఫ్ మోషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఆసిలేషన్, కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసరికి యాటమ్స్, న్యూక్లియర్. ఇది లెస్ దెన్ 10K. ఫిజిక్స్లోని ఎవరైతే 25 మార్క్స్ కన్నా ఎక్కువ, అది కూడా లెస్ టైంలో మీరు కవర్ చేయాలనుకుంటున్నారు, ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి బాగా ప్రిఫర్ చేయండి. సో నేను చెప్పింది ఇప్పుడు క్వాలిఫై స్టూడెంట్స్కి చెప్పాను, టాపర్స్ కూడా చెప్పాను. మీరు జస్ట్ అర్థం చేసుకుని క్యాపబిలిటీ బట్టే మీరు అర్థం చేసుకోండి. సో ఫైనల్ టిప్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోండి, అవి ప్రాక్టికల్గా అప్లై చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి తెలుస్తుంది. ఎక్కడ చీట్ కోర్స్ వచ్చేసరికి లాస్ట్ని ప్రిఫర్ చేయండి. సో ఈ చీట్ కోర్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వెళ్ళి చూడండి వీడియో. సో ఈ చీట్ కోర్స్ దేనికంటే మనకి టైం సేవ్ అవుతాయి కొన్ని. సో వీటిని లాస్ట్ని ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు అంటే వాటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో, అంటే ఎగ్జామ్ టైంలోని లాస్ట్ 30 మినిట్స్, లాస్ట్ 1 అవర్ ముందా, అంటే కంప్లీట్ గైడెన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు నేను ఉన్నాను, మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లోనే మీరు చేస్తే నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో అట్ లాస్ట్ చీట్ కోర్స్ తెలుగు ముందు ప్రిపేర్ అవ్వండి. సో ఈ 8 టిప్లు ఫాలో అయితే యూ కెన్ క్రాక్ విచ్ ఈస్ లెస్ దాన్ 10K ర్యాంక్ ఇన్ 15 days. ఇది కష్టమైన ఎగ్జామ్ అయితే కాదు, మీరు అనుకుంటే సాధించలేదంటే ఏట్లేదు. సో థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.